దేవుడు మనతో మాట్లాడినట్లుగా, దేవుని యొక్క ఉద్దేశం చిత్తాన్ని మనం ఎరుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగల నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృపా కనికరం బట్టి, దయను బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడి క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి, దాచి, కాపాడి, బలపరిచి, ఈ విజ్ఞాపన దినమందు నీ పాద సన్నిధిలో చేర్చి, నేను స్తుతించి, నేను గణపరిచి, నీ పాద సన్నిధిలో మనస్ఫూర్తిగా ప్రార్థించే గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. నిలబడి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మేము అడిగిన వాటన్నిటికీ మీరు జవాబిచ్చి మా బ్రతుకులు ఒక సంతోషం కలగచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించే అంశం పేరేంటంటే ఇచ్చే దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇచ్చే దేవుడు. ఏమేమి ఇస్తాడు అనే మాటలు కొన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మనం దేవుని సన్నిధిలోకి వచ్చి మనల్ని మనం పరిశీలించుకొని, శుద్ధీకరించుకొని, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. మన కోరికలన్నిటినీ తీర్చే దేవుడు. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఈరోజు ఆ ఇచ్చే దేవుడి గురించి, ఆయన ఇచ్చే విధానం ఎలా ఉంటుంది, మనం పొందుకునే మనము ఏ విధంగా దాన్ని పొందుకోవాలనేది ఈరోజు మనం అర్థం చేసుకొని ఆ ప్రకారంగా మనం ప్రార్థన చేద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు. నువ్వు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. పిలిచిన దేవునికి అబ్రహాము లోబడ్డాడు. ఆ లోబడే దాని విషయంలో ఒక మాట ఉంటుంది. మీరు కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూడండి. 11వ అధ్యాయం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈరోజు పిలుపును పొందుకున్న వారి జీవితంలో ఏముండట్లేదు అంటే విశ్వాసం ఉండట్లేదు, నమ్మట్లేదు. నువ్వు లేచి విడిచి నేను చూపించు దేశమునికి బయలుదేరు అన్నప్పుడు ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా, ఎంత దూరం ఉంటుంది ప్రభా, ఎన్ని రోజులు నేను ప్రయాణం చేయాలి ప్రభా, అక్కడ ఇంతకు నేను ఉండడానికి బాగుంటుందా, ఈ ఊరు కంటే అక్కడ బాగుంటుందా, నాకు క్షేమం ఉంటుందా, సంతోషంగా ఉంటుందా, ఉన్న ఊరిని వదిలిపెడుతున్నాను కదా, మరి అక్కడ నాకు అండదండలు ఉంటాయా, ఇలాంటి ఆలోచనలన్నీ ఏమీ రాలేదు. విశ్వాసం అంటే అదే. ఎన్నోసార్లు చెప్తాను, ప్రశ్నించకుండా లోబడటమే విశ్వాసం. ప్రశ్నిస్తే విశ్వాసం కాదు. ప్రశ్నించకుండా లోబడ్డాడు అంటే లోబడే విషయంలో ఆయన సర్వాధికారానికి ఒప్పుకున్నాడు. ఆయన ఏదైనా చెడుకు సమర్థుడు అని నమ్మాడు. మనం నమ్ముతాం కానీ లోబడం, నమ్ముతాం కానీ నడవం, నమ్ముతాం కానీ కొంత దూరమే ప్రయాణం చేస్తాం, కొంత దూరం మాత్రం వెళ్తాం, తర్వాత మనము వెనదిరుగుతాం. చూడండి, నేను నీకు చూపించు దేశం. వెళ్తూనే ఉన్నాడు. ఈ వెళ్ళిన కాలంలో ఎక్కడ ఇదేనా ప్రభా, ఇంత దూరం చాలా ప్రభా అని ఎప్పుడు అడగలేదు. అలా ఏ దేశమైతే ఇది నేను నీకు చూపించిన దేశం అని చెప్పేంత వరకు వెళ్ళాడు. ఎరుగకనే బయలు వెళ్ళాడు. అంటే ఎంత దూరము, ఎంతకాలము, ఎన్ని రోజులు అనేది ఏమీ కూడా తన బ్రతుకులు తెలుసుకోకుండానే వెళ్ళాడు పిలువబడినప్పుడు.
ఇప్పుడు మనం ఫస్ట్ ఆయన ఇచ్చే దేవుడు అనుకున్నాం కదా. మన టైటిల్, మన యొక్క వాక్యం యొక్క టైటిల్ మొదట ఆయన ఏమి ఇచ్చే దేవుడు అంటే, నీవు చూసింది ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూసింది ఇచ్చే దేవుడు అంటే ముందు మనం చూడాలి కదా. మనం చూడాలంటే ఆ దేశం వరకు మనం వెళ్ళాలి కదా. వెళ్ళగలిగినప్పుడే ఆ దేశాన్ని మనం చూస్తాం. నేను నీకు చూపించు దేశమునకు బయలు వెళ్ళుము అన్నప్పుడు ఆయన లేచి దేవుడు ఇది నీ దేశము అన్నంత వరకు కూడా ఆయన వెళ్తూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు, లోబడ్డాడు. ఎప్పుడైతే లోతు విడిచిపోయిన తర్వాత అక్కడున్న ఆయన ఎన్నుకొని ఒకవైపుకి వెళ్ళిన తర్వాత అప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, నువ్వు కన్నులెత్తి చూడు, నువ్వు ఏదైతే ఎంత ప్రదేశం తూర్పు, ఉత్తరము, దక్షిణము, పడమర ఎటు చూసినా నువ్వు కనుచూపు మేర చూసినదంతా నీదవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కొన్నిసార్లు ఆత్మనేత్రాలతో లేకపోతే మనోనేత్రాలతో కొన్నిటిని దేవుడు దర్శన రూపంగాను, భవిష్యత్తును ఉద్దేశించి కొన్ని సంఘటనల రూపంగాను, కొన్ని కళల రూపంగాను దేవుడు కొన్నిసార్లు మనకు చూపిస్తాడు. అయితే దాన్ని పొందుకోవాలంటే పొందుకునేంత వరకు, ఇది చెప్పేంత వరకు మనం లోబడి నడవాలి. ఏసేపు ఉన్నాడు, ఏసేపు కళలు వచ్చాయి, సూర్యచంద్ర నక్షత్రాలు లోబడ్డాయి అని ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా, నేను మీ మమ్మీ లోబడాలా, మీ అన్నలు కూడా నీకు లోబడతారా, నీకు కాలు ముక్కుతారా అంటే అది దేవునికి చిత్తం. దాన్ని అర్థం చేసుకొని ఒకరోజు నా కుటుంబంలో నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఒక రోజు ఉంటుంది అని నమ్మి తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సరే అటు ఇటు వైదొలిగిపోకుండా దేవునికి లోబడి తన విశ్వాసాన్ని కాపాడుకున్న దాన్ని బట్టి ఒకరోజు ఏమయ్యాడు, ఐగుప్తుకు ప్రధాని అయ్యాడు, అధికారి అయ్యాడు. అప్పుడు అన్నదమ్ములు కూడా ఆయన దగ్గరకు వచ్చారు, తల్లిదండ్రులు కూడా ఆయన దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, కాబట్టి ఏదైతే నీకు చూపించాడో అంతవరకు నువ్వు ప్రయాణమై వెళ్ళమన్నాడో దాన్ని పొందుకోవాలి అంటే మన బ్రతుకులే ఉండాలంటే విశ్వసించగలిగితే మనము చూసింది దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అంతవరకు వెళ్ళి చివరిలో బాధపడిన సందర్భాలు ఉంటాయి, అంతవరకు వెళ్ళి పొందలేని స్థితిలో ఉంటారు. చూడండి, ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు 40 రోజుల్లోనే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దగ్గరలో తీసుకొచ్చి, నేను మీకు చూపించే దేశం, నేను నీకు నడిపించేసి ఎంత శ్రేష్టమైందో వెళ్ళి చూసిరండి అంటే ఏం చేశారు? వెళ్ళి చూసి 10 మంది ఏమో చాలా చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మాత్రమే మంచి సమాచారం తెచ్చారు. దాన్ని బట్టి ఒక అల్లకొల్లలో సమాజంలో రేగిన దాన్ని బట్టి ఆ 40 దినముల లెక్కను బట్టి 45 సంవత్సరాలు మళ్ళీ తిరిగిన తర్వాతనే వస్తారన్న. చూడండి, నమ్మలేకపోయారు. అంటే ఇంకా కొండ దిగితే అక్కడికి వెళ్ళిపోతారు, కానీ నమ్మలేదు. కాబట్టి వాళ్ళ యొక్క అవిశ్వాసం నశించేంత వాళ్ళని పరిశోధించడానికి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ తిప్పి మళ్ళీ ఆడికి తీసుకొచ్చి 40 ఏళ్ళు పట్టింది. చూడండి, అంటే దగ్గరికి వెళ్ళిన వాళ్ళ జీవితంలో విశ్వాసం లేకపోతే మళ్ళీ ఏం చేస్తాడు? తిరిగి ఆయన మీద ఆధారపడేంత వరకు, ఆయన దగ్గరకు వచ్చేంత వరకు, ఆయన సన్నిధిలో వచ్చి అడిగేంత వరకు దేవుడు ఏం చేస్తాడంటే తిప్పుతూ ఉంటాడు. నేను అంటాను, ఈరోజు దేవుడు నీకు చూపించింది ఇంక ఇవ్వలేదా అంటే నీ హృదయంలో నువ్వు పరిపూర్ణంగా విశ్వసించలేదు కాబట్టి ఇంకా అక్కడక్కడే రెన్నం ఆకుండా ఈ అడవి ఇటు అటు తిప్పుతూనే ఉన్నాడు, పరీక్షిస్తూనే ఉన్నాడు. చూడండి, అబ్రహాము పిలుపులకు లోబడ్డాడు. ఆయన బయలు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలు వెళ్ళాడో, ఒకరోజు నీకు చెప్పిన దేశం ఇది, దీన్ని చూడన్నప్పుడు ఆయన ఎంత మేర చూశాడో అంత కూడా దేవుడు ఆయనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఇచ్చే దేవుడు, ఏమి ఇచ్చే దేవుడు అంటే మనం చూసిన దానిని మనకి ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మీరు కానీ యెహోషువ గ్రంథం 1:5 అధ్యాయం, యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 5వ వచనం.
ఉమ్, 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 ఉమ్. చాలు చూడండి. రెండవదిగా అడుగు పెట్టే స్థలాన్ని దేవుడు ఇచ్చే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మొదట మనం ఏదైతే చూసామో దాన్ని పొందుకోవాలంటే మన హృదయంలో ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసాన్ని బట్టి లోబడాలి. ఆయన ఇచ్చేంత వరకు కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. శారా విషయంలో, సంతాన విషయంలో అనేమంటాడు, శారా గర్భం మృతతుల్యమైనట్టుగా ఆలోచించను కానీ అవిశ్వాసం వలన సందేహింపక వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చగలడని రూఢిగా విశ్వసించి విశ్వాసం ద్వారా బలం పొందుకున్నాడని. సో దాన్ని చూసిన దాన్ని పొందుకోవడానికి విశ్వాసం కావాలి. మరి ఈరోజు మన మనోనేత్రాలతో మనం చూపించిన దాన్ని మన జీవితంలో పొందుకోవాలంటే విశ్వాసాన్ని బట్టి లోబడి ప్రశ్నించకుండా మనము నడవాలి. రెండవదిగా మనం అడుగు పెట్టే స్థలాన్ని మనకిస్తాడు. మనం అడుగు పెట్టే స్థలం అంటే నేను ఏ దేశానికి వెళ్తున్నానయ్యా, ఏ ఊరికి వెళ్తున్నాను, ఏ ఊరిలో నేను మళ్ళీ ఇల్లు కట్టుకుంటున్నాను అని కాదు. ఒకవేళ అలా ఉన్నా ఇస్తాడు. ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తూ ఒక చోటుకి వెళ్ళాం, మనకెవరో తెలియదు, కానీ ఆ ప్రదేశాన్ని దేవుడు మనకు అనుకూలంగా మార్చే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడ అడుగు పెట్టినా మనకు అనుకూలంగా పరిస్థితులను మార్చే దేవుడు, మన అడుగు పెట్టిన ప్రదేశాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ యెహోషువ విషయంలో ఇంకా మోషే యొక్క నాయకత్వం ఆయన మీదకి వచ్చిన తర్వాత తను వాళ్ళు తీసుకువెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు అడుగుపెట్టిన ప్రదేశాన్ని ఖచ్చితంగా నీవు స్వాధీనం చేసుకుంటావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ఆ పరిస్థితిని, ఆ ప్రజలను, అక్కడ ఉన్న వారిని స్వాధీనపరుచుకుంటావు. ఈ రోజుల్లో మనం మన కుటుంబాలను స్వాధీనపరచుకోలేకపోతున్నాం. మన కుటుంబాలను మన వశంలో ఉంచుకోలేకపోతున్నాం. మన కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నాం. మన మాట వినలేని స్థితిలో ఉండిపోతున్నారు. మనం వాళ్ళ ఇంట్లోనే మనం నిత్యం వాళ్ళతో కాపురం ఉంటున్నా, వారితో కలిసి బ్రతుకుతున్న చాలాసార్లు వారిలను మన స్వాధీనంలో, అంటే మనం చెప్పినట్లుగా, మనతో పాటు నడుచున్నట్లుగా, మనకు లోబడినట్లుగా, మనల్ని అర్థం చేసుకోగలిగినట్లుగా మనం చాలాసార్లు ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి? ఎందుకు వారిని స్వాధీనపరచుకోలేకపోతున్నామంటే అని అంటాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు స్వాధీనపరచుకుంటావు. కానీ ఒక విషయం ఏమంటాడంటే, అయితే చూడండి 7వ వచనం, అయితే నువ్వు నిశ్చయంగా ఈ ప్రజలకు స్వాధీనం చేసేదవు ఈ దేశం అంటూ, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గం నా చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకి కానీ తొలగిపోకూడదు. అంటే వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే కుటుంబాలు పట్టబడతాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం వాటి ఆజ్ఞల నుంచి తొలగిపోకుండా దేవుని చిత్తంలో స్థిరంగా నిలబడగలిగితే, గట్టిగా ఉండగలిగితే, చిన్న చిన్న వాటికి మనం మన విశ్వాసాన్ని కోల్పోకుండా, మనం మన విశ్వాసంలో దిగజారకుండా ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండగలిగితే మనం ఏం చేస్తున్నాం, మనం అడుగుపెట్టే ఏ స్థలాన్నైనా సరే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు మన కుటుంబాలను మన స్వాధీనం చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఒకటి ఏంటంటే, ఆయన ధర్మశాస్త్ర ప్రకారం, వాక్య ప్రకారం మన స్థిరంగా ధైర్యంగా నడవడం. అందుకని ధర్మశాస్త్ర ప్రకారంగా నడవడం అంటే అంత ఈజీ కాదు. అందుకని నువ్వు ధైర్యం కలగాలి. ఆ మాట అక్కడ ఉంటుంది మనం చదివిన దాంట్లో, నిబ్రమ కలిగి జాగ్రత్తగా ఉండి బహుధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం ఆ విధంగా ఉంటున్నప్పుడు ఎవరు మనకు అనుకూలంగా ఉంటారో తెలవదు, ఎవరు మనల్ని ప్రేమిస్తారో తెలవరు, ఎవరు మనల్ని ద్వేషిస్తారో తెలవదు, ఎవరు మనల్ని అర్థం చేసుకుంటున్నారో తెలవదు, లేకుంటే ఎవరు మనల్ని అనుసరిస్తున్నారో తెలవదు. కాబట్టి ఎవరు అనుసరించకపోయినా, ఎవరు మనతో వచ్చినా రాకపోయినా, మనం మాత్రం కరెక్ట్గా నీతిగా సత్యాన్ని అనుసరిస్తూ బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడే ఆ ప్రదేశాన్ని, ఆ వ్యక్తులను మన స్వాధీనపరుస్తాడు. అందుకని బైబిల్ ఒక మాట ఉంటుంది, నాకు నచ్చిన మాట, అతని దేవుడైన యెహోవా అతనికి తోడయుండుట చూచి అనేక జనములు అతని పక్షముగా చేరిరి అని రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా.
అతని దేవుడిని యెహోవా అతనికి తోడయుండుట. అంటే మనకు తోడుగా ఉన్నది ఎవరో ప్రజలు గమనించాలి. మనకు తోడుకున్నది గొప్ప అధికారులు, మనకు తోడుకున్నది మన డబ్బు ధనము కాదు. వాళ్ళు ఏముందిలేంటి, డబ్బు ఉంది ధనం ఉంది అంత ఉంది కాదు. అరే ఏమీ లేకపోయినా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అంత ధైర్యంగా ఉంటున్నాడండి. ఏమి లేకపోయినా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అంత నీతిగా ఉంటున్నారండి. దేన్ని ఆశించకుండా బ్రతుకుతున్నాడంటే కేవలం దేవుని కాపుదలను బట్టి, తోడుని బట్టి మాత్రమే అంత వైరాగ్యం కలిగి నిష్ఠగా తమ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నిశ్చయంగా ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తితో మనం కలిస్తే ఆ కాపుదల, ఆ తోడు మనకు కూడా ఉంటుంది. ఆయనకు ఇచ్చిన దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. ఆయన ద్వారా మనకు కూడా మేలు కలుగుతుంది అని అనేకులు మనం చూసినప్పుడు మన పక్షాన ఉన్న దేవుడు, మనకు కార్యాలు చేస్తున్న దేవుడు, మనకు తోడైన దేవుడు అనేకులు కనపడినప్పుడు అనేకులు మన ఎద్దుకు రావడం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను నీకు తోడై ఉంటాను. ఎప్పుడు తోడై ఉంటాడు అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు. జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కడ నేను తప్పిపోతున్నాను, ఏ విషయంలో తప్పిపోయాను అని ఆలోచించుకొని జాగ్రత్తగా కష్టమైన నష్టమైన మనం ముందుకు అడుగేసుకుంటూ వెళ్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకు దేవుడు తోడుగా ఉండుట చూచి అనేకులు మన పక్షాన వస్తారు, మన దగ్గరికి వస్తారు. కాబట్టి మనం అడుగుపెట్టే ప్రదేశాన్ని దేవుడు మనకు ఇచ్చే దేవుడు. మొదటిది మనం చూసింది ఇచ్చే దేవుడు. రెండవది మనం ఎక్కడ అడుగు పెట్టినా దేవుడు మనకు దాని స్వస్థ. కొన్ని చోట్ల అడుగుపెట్టిన తర్వాత కొన్ని రోజులకు వాళ్ళందరూ కూడా అతనికి చాలా ఫ్రెండ్లీగా సంతోషం కలిసిపోతుంటారు. దేవుడు అలాంటి వాతావరణాన్ని దేవుడు ఇస్తాడు. అందుకని బైబిల్లో ఉంటుంది, ఒకటి ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమైనప్పుడు శత్రువులను సైతం ఆయన ఏం చేస్తాడు, మిత్రులుగా చేస్తాడు. మన ప్రవర్తన దేవునికి నచ్చాలి. కరెక్ట్గా ఉంటే ఏం చేస్తాడు, దావీదు సౌలు చేత తరంపబడ్డాడు. ఒకప్పుడు ఆ యొక్క ఫిలిష్తీయులలో యోధుని చంపిన వ్యక్తి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ప్రవర్తన, దావీదు ప్రవర్తన దేవునికి ఇష్టం కాబట్టి అక్కడ ఆ ఫిలిష్తీయ రాజు అతన్ని చేర్చుకొని భోజనం పెట్టాడు, తనతో పాటు ఉంచుకున్నాడు. తర్వాత తనతో పాటు యుద్ధానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. చూడండి, కాబట్టి ఈ లోకంలో ఏదైనా సరే దేవునికి ఇష్టకరమైన ప్రవర్తన మన బ్రతుకులో ఉంటే మన అడుగుపెట్టే ప్రదేశాన్ని, ప్రజలను దేవుడు మనకు ఇచ్చే దేవుడు. మనం కానీ కీర్తనలో ఉంటుంది, నన్ను అడుగు నేను జనములను స్వాస్థ్యంగా ఇస్తానంటుంది. అవన్నీ అవసరం లేదు. కానీ కాబట్టి మనం అడుగుపెట్టే స్థలాన్ని మనం ఇచ్చే దేవుడు. తర్వాత ఎలా ఇస్తాడు అడుగుపెట్టే స్థలాన్ని అంటే వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, దేవునికి నడిపింపును మనం నమ్మకంగా అనుసరించగలిగితే దేవుడు మనకు అడుగుపెట్టే స్థలాన్ని ఇస్తాడు. మూడవదిగా అడిగినవన్నీ ఇచ్చే దేవుడు. ఏంటంటే అడిగినవన్నీ ఇచ్చేదేవుడు. ఇది మాత్రం మనకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం అడగాలనుకునే చాలా చాలా ఉంటాయి కదా, ప్రతిదీ మనకు కావాలి. ఏదైనా సరే అడిగినవన్నీ ఇచ్చే దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అడిగినవన్నీ ఇచ్చే దేవుడు. బైబిల్లో ఎప్పుడు ఇస్తాడు అడిగినవన్నీ అంటే, మీరు కానీ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడిగినవన్నీ ఇచ్చే దేవుడు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీకు ఎలా అర్థం అవ్వాలంటే, మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసేటప్పుడైనా సరే, మీరు అడిగేది ఏదైనా సరే, మీరు కోరుకునేది ఏదైనా సరే, ఏ ప్రార్థన మనవిని దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడైనా సరే, ఆ మనవి నెరవేర్చబడాలంటే, దేవుడు ఆ ప్రార్థన జవాబు దయచేయాలంటే అసలు నేనేం చేస్తే దొరుకుతుందో తెలుసుకోవాలి. అమాయక ప్రార్థనలు మనం చేయకూడదు. అలా ఎంతసేపు ఏడ్చిన ఉపయోగం లేదు. అప్పుడు చెప్పానే, ఒక చిన్నపిల్ల 6 ఏళ్ళ పిల్ల పెళ్లి కావాలని ఏడ్చింది. 6 సంవత్సరాల పిల్లకి ఎవరైనా పెళ్లి చేస్తారా? ఆ ఏడుపుకి ఏమైనా అర్థం ఉందా? దాన్ని ఏమంటారు? అమాయకత్వం అంటారు. తెలుసో తెలియకో ఎక్కడో ఇక్కడ చూసి ఏడ్చింది. కాబట్టి మనం అంత అమాయకంగా
ఏడిస్తే దేవుడు ఇవ్వడు. అప్పుడు ఆ పిల్లకి ఏమనిపిస్తుంది, మా తల్లిదండ్రులు చూడు నాకు ఇష్టమైతే చెయ్యరు, వయసుకు వస్తే చేయకుండా ఎందుకుంటారు, అది వయసు కాదు. కాబట్టి మనము కూడా అమాయకంగా అర్థం చేసుకోకుండా, తెలుసుకోకుండా, వాక్యపు లోతుల్లో నుంచి గమనించకుండా ప్రార్థన చేస్తే జవాబు రాదు చాలా సందర్భాల్లో. కాబట్టి నువ్వు ప్రార్థన చేసే ముందు నువ్వు అడిగే దాన్ని బట్టి, నువ్వు ఏది అడుగుతున్నావో అది నీ జీవితంలో దొరకాలి అంటే, దానికి ఫలితం రావాలంటే ఏం చేస్తే నా జీవితంలో జవాబు వస్తుందో అని వాక్యంలో పరిశీలించి ఆ రకంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ఏమి అడిగినా ఇస్తాడు అనేది చాలామంది చెప్పినప్పుడు, కొందరు కార్లు అడుగుతారు, కొందరు ఇల్లు అడుగుతారు, కొందరు బంగ్లా అడుగుతారు, కొందరు ఆరోగ్యం అడుగుతారు, రకరకాల ఎన్ని అవసరాలే. అన్నీ అడిగితే ఇస్తాడా? ఇప్పుడు ఎలా అడగాలి? ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. చూడండి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిస్తూ ఉంటే, ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తూ ఉంటే అప్పుడు మనం ఏమడిగినా దేవుడు మనకిస్తాడు. అర్థమవుతుందా? మనం ఏమడిగినా ఆయన ఇచ్చేవాడు కాబట్టి ఏమడిగినా అడగడానికి ఉంది. కానీ అన్నీ ఎప్పుడు ఎలా ఇస్తాడంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేస్తే మనం ఏది అడిగినా అది ఇస్తాడు. అప్పుడు ఆయన దృష్టికి మనం ఇష్టమైనవి చేస్తే మన ఇష్టాలన్నీ కూడా ఆయన ఇష్టాలు అవుతాయి కదా జనరల్గా. అప్పుడు మనకు పెద్ద కోరికలు, నీ ఇష్టమే ప్రభు అంటాం. కాబట్టి ఏం అడిగినా ఆయన ఇస్తాడు. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞను అనుసరించి. మీరు హన్నా గురించి కానీ చూస్తే, హన్నా విషయంలో మనం కానీ ఆలోచన చేస్తే, హన్నా తను తగ్గించుకుని దేవుని దగ్గరకు వచ్చి అడిగింది. తను తగ్గించుకుని దేవుని దగ్గరకు వచ్చి అడిగింది. చూడండి, ఇప్పుడు హన్నా ఒకరోజే వచ్చింది మందిరానికి, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తుంది. ఎన్నో ఏళ్ళుగా వాక్యానుసారంగా సంవత్సరానికి ఒక్కసారైనా కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో భోజనం చేయాలని ద్వితీయోపదేశ ఖండంలో ఉంటుంది. బలులు అర్పించి యాజకుడికి చూపించుకొని దేవుని సన్నిధిలో సంతోషపడాలి. కాబట్టి వాళ్ళు ఏటేటా దేవుని యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ షిలోహు అనే దేవుని మందిరంలో సంవత్సరం ఒకసారి ఇద్దరు భార్యలతో పాటు వెళ్ళి ఆ రోజంతా కూడా దేవుని సన్నిధిలో గడిపి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చి సంతోషపడుతుండాలి. కానీ ఈమెకైతే దుఃఖం. ఇప్పుడు సంవత్సరం వాక్యానుసారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా అన్ని కూడా వీళ్ళు చేసుకుంటూనే వచ్చారు. కానీ ఆమెకైతే పిల్లలు లేరు. ఇప్పుడు ఆమె అడగకుండా ఉంటుందా? మందిరానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయకుండా ఉంటుందా? చేస్తూనే ఉంటుంది. అయితే ఒకానొక రోజు దేవునికి ఇష్టకరంగా తను ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కానీ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7:14 అలా ఉంటుంది, మీరేం తీయొద్దు. ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని చెడు మార్గం విడిచి నన్ను వెతికిన ఎడల అప్పుడు వారు ప్రార్థన వింటానని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరు పెట్టబడిన వారం అనుకొని ఊరికొచ్చి ప్రభువా నీ క్రైస్తవులం కదా, భక్తి చేస్తున్నాం కదా అంటే కాదు. ఏం చేయాలి? తమ్మును తామును తగ్గించుకొని చెడు మార్గం విడిచి దేవుని వెతికి ప్రార్థన చేయాలి. ఇప్పుడు అన్న అప్పటి వరకు భర్తతో కలిసి భర్త యొక్క ప్రేమను పొంది ఆయన అంటాడు, 10 మంది కుమారుల కంటే నేను నీకు ఇష్టమైనవని కాదా అని. పాపం ఆమె ఎక్కడ బాధపడుతుందో, ఎక్కడ ఫీల్ అవుతుందో అని ఫీల్ కాకుండడానికి లోకంలో శ్రేష్టమైన పదార్థాలు, శారీస్ కొనిచ్చేవాడేమో, నగలు కొనిచ్చేవాడేమో, గోల్డ్ కొనిచ్చేవాడో, ఎప్పటికప్పుడు ఆమె సంతోషపరచాలి, తృప్తిపరచాలని చూడడానికి రకరకాలుగా అన్నీ పెనిన్న కంటే ఆమెకి ఎక్కువగా ప్రేమతో చూసుకుంటూ అన్నీ ఇస్తుండేవాడేమో. అందుకే ఆమెకు అసూయ. నేను కూడా భార్యను కదా, నాకు కూడా ఇవ్వాలి కదా, ఆమెనా అన్నట్లుగా దెప్పి పొడిచేది. ఎంత ఇస్తే మాత్రం ఏం లాభం? బయటికి వెళ్ళడానికి ఉందా, తిరగడానికి ఉందా, ఎవరి దగ్గరికి పోవడానికి ఉందా అని ఈమె దెప్పి పొడుస్తూ ఉంటే ఈమె బాధ, భర్త ప్రేమ ఎంత ఉండినా బాధ ఉండిపోయింది. ఒకరోజు అనుకుంది, నాకు భర్త ప్రేమను బట్టి నేను సంతోషంగా ఉన్నాను కాదు, అది ఆ సౌఖ్యాన్ని వదిలించుకొని ఆయన దేవునికి దాసురాలిగా తను తగ్గించుకుని వెళ్ళి ప్రార్థన చేసింది. ఏం పని ప్రార్థన చేస్తుంది? నీ దాసురాలైన నాకు కలిగిన నా శ్రమను చూసి, అక్కడ ప్రతిదానికి నీ దాసురాలను, నీ దాసురాలను, నీ దాసురాలను తను తగ్గించుకుని ఏమడిగింది? ప్రభువా నాకు సంతానము దయచేయమని అడగల. ఏమడిగింది? నాకు ఒక మగ పిల్లవాడిని దయచేయండి. ఇప్పుడు అది ఆమె ఇష్టమా కదా? ఆమె ఇష్టమే కదా. సంతానం కావాలి ప్రభువా,
అని ప్రార్థన చేయడం వేరు. అప్పుడు దేవుని ఇష్టానికి వదిలిపెట్టినట్టుగా, ఎవరొకరు కంటే సరిపోతుంది, లేకుంటే దేవుడు ఇస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఈమె పర్టికులర్గా నాకు మగపిల్లను మాత్రమే దయచి అని అడిగింది. అంటే ఈ మగపిల్లవాడు అనేది ఆమె ఇష్టం. ఆమె కోరుకున్నది, నాకు మగపిల్లవాడే కావాలి అని కోరుకుంది. ఇష్టపడి తను తగ్గించుకొని ప్రార్థన చేసింది. ఆ రాత్రి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి మీరు కానీ సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా అని తాను తగ్గించుకొని, నా బాధను, నా శ్రమను, నా కష్టాన్ని, వ్యాధిని మీరు మాత్రమే తీర్చగలరని తాను దేవుని సన్ని తగ్గించుకొని ఇంకా లోక సంబంధాలు అన్నిటిని వదిలిపెట్టి ఆమె ప్రార్థన చేసిన దానిని బట్టి ఏం జరిగింది అంటే, మీరు చూడండి అక్కడనే 18వ వచనం, మొదటి 18. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టి కృప నొందుదును గాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. తర్వాత అక్కడే ఉంది కదా. తర్వాత అక్కడే 19 కింది భాగం, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనిను అని రాయి. చూడండి, దేవుడు జ్ఞాపకము చేసుకోవాలంటే, దేవుడు జ్ఞాపకము చేసుకొని కూడా మనం అడిగినది ఇవ్వాలంటే, మన ఇష్టాన్ని మనం ఏది అడిగినా ఆయన ఇచ్చే దేవుడు కదా. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న దాన్ని బట్టి మనం ఎలాగంటే ఎలా అడగాలి, ఆయనకి ఇష్టమైనది చేయొచ్చు, అడగాలి. సో ఎవరైతే తను తగ్గించుకుంటారో అది చాలా ఆయనకి ఇష్టం. మన ఆహాన్ని వదిలిపెట్టి, మన యొక్క ఇష్టాలు వదిలిపెట్టి ఆయన మీద ఆధారపడి తగ్గించుకోవడం ఆయనకు చాలా ఇష్టం. అందుకనే అలా తగ్గించుకున్నటువంటి దీన మనసు కలిగిన వారి వద్ద ఆయన నివాసం చేయడానికి పరలోకాన్ని వదిలిపెట్టి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు కదా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హన్నా తగ్గించుకొని, దానికంటే ముందు ఏదైతే సౌఖ్యం అనుకున్నదో, ఏదైతే నాకు లాభం అనుకుందో, ఏదైతే నాకు ఘనత అనుకుందో, భర్త యొక్క ప్రేమ కావచ్చు, భర్త ద్వారా కలిగే ఆ ఘనత కావచ్చు, అన్నిటిని వదిలిపెట్టి ఇప్పుడు నీ దాసురాలను అని తను తగ్గించుకుని ప్రార్థన చేసి అడిగిన దాన్ని బట్టి ఆమె అడిగిన మగపిల్లని దేవుడు ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే కొందరు మర్చిపోతాడని అర్థం. కొందరిని మనం ప్రార్థనలో ఉన్నా సరే, ప్రార్థనలు వినిపించినా సరే సరే చూద్దాం అనుకుంటాడు, మళ్ళీ మర్చిపోతుంటాడు. కానీ జ్ఞాపకం చేసుకోగానే గర్భం జరుగుతుంది. కాబట్టి మనం అడిగినవన్నీ ఇచ్చే దేవుడు ఎప్పుడు అంటే అన్నాలాగా తగ్గించుకొని ప్రార్థన చేస్తే. తర్వాత 4వది, కొన్ని మనం అడిగినవన్నీ ఇచ్చే దేవుడు. 4వది అడగక ముందే ఇచ్చే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే అడగక ముందే ఇచ్చే దేవుడు. మీరు అడగకుండా ముందే ఇచ్చే దేవుడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ చూడండి, 13వ వచనంలో, అతడు, నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకేమి చేయాలి? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని కోరుచున్నావా అని అడుగమని గేహాజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులో కాపురం ఉన్నానని. తర్వాత గేహాజీ వచ్చి ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అయితే ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడు, అందుకు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో చెప్పాను. తర్వాత 17వ వచనం చూడండి, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలం నా కుమారుని కనెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె అడగక ముందే
అయ్యా నా కష్టం ఇది, నా బాధ ఇది అని అడగక ముందే ఆమె అక్కరను తీర్చిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు, ఎలా అంటే దైవ సేవకుని యొక్క అవసరతలు తీర్చగలిగినప్పుడు. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఎలీషా ఆ దారిని వెళ్ళినప్పుడల్లా దైవ సేవకుడు మన ఇంటికి వస్తున్నాడు, అతనికి ఒక గది సిద్ధం చేసి, మంచం సిద్ధం చేసి, బల్ల సిద్ధం చేసి, పీట సిద్ధం చేసి, తర్వాత దీపస్తంభను కట్టించి ఆయన వచ్చినప్పుడల్లా ఉండడానికి ఆమె ఫెసిలిటేట్ చేసి, దైవజనుడిని ఎరిగి దైవజనుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చింది. కాబట్టి అడగక మునిపే దేవుడు ఏం చేశాడు, ఆమె కోరికను తీర్చి ఆమె జీవితంలో అవసరతను దేవుడు తీర్చాడు. కాబట్టి అడగక మునిపే అక్కరగా ఉన్న వాటిని దేవుడు మనకు ఇచ్చే దేవుడు. ఎప్పుడు అంటే దైవజనుని యొక్క అవసరతను మనము తీర్చినప్పుడు. తర్వాత ఐదవది, మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఐదవది ఏంటి, అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. దానికి ఎగ్జాంపుల్గా మన సొలొమోను మహారాజు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అడిగింది ఏంటి, ఆయన జ్ఞానం, ఇచ్చింది ఏంటి, ఐశ్వర్యము, మొత్తం సమస్తం ఇచ్చాడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే అక్కడ రాయబడిన మాట, టైం తక్కువ ఉంది కాబట్టి దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ ప్రార్థన యెహోవా దృష్టికి అనుకూలమాయను కనుక అని రాయబడింది. అంటే మనకు అనుకూలమైన ప్రార్థనలు చేస్తే కాదు, అసలు ఆ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉందా, వాక్యానికి అనుకూలంగా ఉందా, విశ్వాసానికి అనుకూలంగా ఉందా, భక్తికి అనుకూలంగా ఉందా, దేవుడు నెరవేర్చడానికి అనుకూలంగా ఉందా, వీటివన్నిటి వదిలిపెట్టి మనకు మాత్రమే స్వార్థపూరితమైన అనుకూలత కోసం ప్రార్థన చేస్తున్నామా? కానీ సొలొమోను మాత్రం, అయ్యా నేను బాలుడను, నాకు జ్ఞానం లేదు, వీళ్ళంతా నీ ప్రజలు, ఈ అధికారం నీదే, నీ ప్రజలకు న్యాయం తీర్చగల ఎవడు ప్రభా, జ్ఞానం ఇస్తేనే కదా, కాబట్టి నాకు వివేకం కలిగిన హృదయం దయచేయి, మంచి చెడ్డలు వివేకం కలిగి ఏ తప్పు చేయకుండా పరిపాలన చేయగలిగిన కృపను దయచేయి అని అడిగితే అంటాడు దేవుడు, నువ్వు ఏంటి దాసీలు కావచ్చు, లేకుంటే సైన్యం కావచ్చు, అవన్నీ అడగలేదు, కాబట్టి నేను నీకు అన్నీ కూడా ఇచ్చిన దేవుడు. అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఎప్పుడు అంటే మనం దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన చేస్తే. తర్వాత ఇక్కడ అడిగినవన్నీ ఇచ్చే దేవుడు, తర్వాత మనకిష్టమైనవి ఇచ్చే దేవుడు అనేది మనం యోహాను సువార్త 15:7 ఆయన యందు నిలిచి ఉండి మనం ఏది అడిగితే అది మనకిస్తాడని రాయబడి ఉంది. కుష్ఠరోగ ఒక అతను ఉంటాడు, మత్తయి సువార్త 8:3 ఆయన అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అంటాడు. ఏమంటాడు ఆ కుష్ఠరోగి, నీకేం కావాలంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి. సో శుద్ధి చేయడం దేవునికి ఇష్టమే, ఎందుకంటే మనం శుద్ధీకరించబడమే మొదటి నుంచి కూడా పాపములో పడిన ఆది మానవుడు, అంటే ఆది మానవుడు అని మనం అనకూడదు, కానీ ఆదాము దగ్గర నుంచి కూడా పాపములు పడినటువంటి వారిని శుద్ధి చేసి వారి యొక్క పాపను తుడిచివేసి ఒక సంబంధాన్ని ఏర్పరచడమో మొదటి నుంచి కూడా. కాబట్టి ఎవరైతే పాపములో బ్రతుకుతుంది, ప్రభా నన్ను శుద్ధి చేయి ప్రభా, నీతిగా బ్రతకాలి ప్రభా, నాకు పరిశుద్ధత కావాలంటే ఇవ్వడా, ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు ఆయన దేవునికి ఇష్టాన్ని మాత్రమే కోరుకొని అడగగలిగితే మనకి ఇష్టమైనవి కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అనంట నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయనప్పుడు ప్రభు ఏమన్నాడు, నాకు ఇష్టమే అంటే ఇప్పుడు ఏం చేశాడు, ఇష్టమైన దేవునికి ఇష్టమైనది అడిగాడు. ఏంటి ఇష్టం, అయ్యా నేను కుష్ఠరోగిని, నన్ను ఊరు వెలుపల ఉంచుతున్నారు, నాకు గొప్ప మందిరం కావాలి, నన్ను అందరు గౌరవించాలి, నన్ను అర్థం చేసుకొని, ఇవన్నీ కాదు, అసలు ఈ కుష్ఠరోగం తీసి ప్రభువా, ఈ శాప భారాన్ని తొలగించి ప్రభు అని అడిగాడు. దేవుని చేశాడు, అలా పాపము నుంచి శుద్ధి అవ్వడం దేవునికి ఇష్టం. అందుకనే దేవుని చిత్తం ఏంటి అంటే తెస్సలోనికీ రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, జాగ్రత్తమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తము, పరిశుద్ధత యందు ఈ ఘట్టమును ఏ విధంగా కాపాడుకొన వలనో ఎరిగి ఉండట దేవుని చిత్తమును రాయబడి ఉంది. మనం ఎరిగి ఉండాలి, మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం. కాబట్టి అయ్యా నా పరిశుద్ధత అనుగ్రహించని మనం అడిగితే అది ఆయనకిష్టం. కాబట్టి ఆయనకిష్టమైనది మనం చేయగలిగితే మన ఇష్టాన్ని కూడా ఆయన నెరవేర్చగలుగుతాడు. లాస్ట్ ఇంకా చివరిగా ఆయన మన కోసం రోమీయులకు రాసిన పత్రిక 8:32 తన కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు. మీరుగా అదొక్క మాట చదువుకుందాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
ఉమ్, 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 ఉమ్. చాలు చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు అని రాయబడి. దేవుడు తన సొంత కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఆయనకు తెలుసు నలగొట్టబడాలని తెలిసే ఇచ్చాడు. వేదన పడతాడు, అవమాన పడతాడని తెలిసి ఇచ్చాడు. ఈ రోజులు ఆయన ఇస్తామా? మన బిడ్డలను ఎవరైనా సరే ఒక దీనకరమైన స్థితిలోకి, ఒక దాసుడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, బాధను అనుభవించాల్సి వచ్చినప్పుడు అసలు మన తల్లిగా తండ్రిగా మన అసలు ఒప్పుకోం. కానీ ఆయన ఒప్పుకొని తండ్రిగా అర్థం చేసుకొని పంపించాడు. సో సొంత కుమారునే ఇవ్వడానికి ఎనుతీయనడు దేవుడు ఏదైనా మనకు ఇవ్వడం. అందుకనే తన భక్తుల యొక్క క్షేమం చూసి ఆయన ఆనందించే దేవుడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఆనందాన్ని చూసి, సరే మన క్షేమాన్ని చూసి ఆయన ఆనందించే దేవుడు. అంటే మన క్షేమం ఎప్పుడు ఆయన ఇచ్చేదాన్ని బట్టే కదా. కాబట్టి మనకిచ్చే విషయంలో ఆయన వెనుతీగా ఇస్తుండేవాడు, ధారాళంగా ఇచ్చేవాడు. ఊరు కొద్దిగా ఇచ్చేవాడు కాదు. ఆయన ఇస్తే చాలా గొప్పగా ఉంటుంది. అంత ఇచ్చే దేవుని కలిగి ఉండే మనం నమ్మకంగా ఏం చేయాలంటే, ఏ విధంగా ఇస్తాడో వాటిని బట్టి మనం అర్థం చేసుకుంటూ నడుచుకుంటూ రావాలి. మొట్టమొదటిగా చూపించినది ఇచ్చే దేవుడు. ఎలా ఎప్పుడు ఇస్తాడు? విశ్వసించగలిగితే. రెండవదిగా అడుగుపెట్టిన స్థలాన్ని ఇచ్చే దేవుడు. ఎప్పుడు అంటే దేవునికి ఆజ్ఞలు అనుసరించగలిగితే. మూడవది అడిగినవన్నీ ఇచ్చే దేవుడు. ఎప్పుడంటే దేవుని తను అంటే తగ్గించుకుని అడిగితే దేవుడు అడిగినవన్నీ ఇచ్చే దేవుడు. నాలుగవదిగా అడగక ముందే అక్కరగా ఉన్న వాటినన్నిటి ఇచ్చే దేవుడు. ఎప్పుడు అంటే దైవ సేవకుడి యొక్క అక్కరలు తీర్చగలిగినప్పుడు. ఐదవదిగా అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికం ఇచ్చే దేవుడు. ఎప్పుడంటే దేవుని దృష్టికి అనుకూలమైన ప్రార్థన చేయగలిగితే. తర్వాత మనకిష్టమైన దేవుడు మనకి ఇచ్చే దేవుడు. ఎప్పుడంటే ఆయన ఇష్టాన్ని అర్థం చేసుకొని మనం అడగలిగినప్పుడు. చివరిగా ఆయన ప్రేమను మనకిచ్చాడు. ఆ ప్రేమను మనం అర్థం చేసుకొని మన జీవితంలో కావలసిన అన్నిటినీ ఇచ్చే దేవుడు. కాబట్టి నీకు ఏది అవసరమో దాన్ని బట్టి ఊహించిన దానికంటే అత్యధికమైన క్రియ చేయాలంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయి. ఆ విధంగా నువ్వు అడిగినవన్నీ దేవునికి ఇవ్వాలంటే హన్న వలె తగ్గించుకొని ప్రార్థన చేయి. అడక్క ముందు అక్కరవన్నీ తీర్చబడాలనుకుంటే దైవజనుడి యొక్క అక్కరలు తీర్చు. ఆ విధంగానే నువ్వు అడిగిపెట్టే స్థలం కావాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ ప్రార్థించు. ఇలా మనం చేస్తే ఆయన ఇవ్వడానికి ఎనుతీయనటువంటి దేవుడు. ఏదైనా ఇస్తాడు. అయితే ఆయన ఇచ్చే విషయంలో ఏం చూస్తాడో అది మనం తెలుసుకుని ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. తలలు వంచిన మనం ఇచ్చే దేవుడు, చూపించినది ఇచ్చిన దేవుడు, నువ్వు చూసింది ఇచ్చే దేవుడు. మరి నువ్వేం చూసావు? నీ దర్శనంలో, నీ కలలో, నీ భవిష్యత్తును బట్టి ఇలా ఉండాలి అని కోరుకున్న దాన్ని నీకు ఇవ్వాలంటే విశ్వాసం కలిగిన వాడిగా, విశ్వాసం కలిగిన దానిగా, విశ్వాసాన్ని బట్టి లోబడి నడిచేదానిగా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే ఆయన చూపించింది నీకు ఇస్తాడు. అడుగు పెట్టే స్థలాన్ని నీకు ఇస్తాడు. ఆయన అనుసరించగలిగితే అడిగినవన్నీ ఇస్తాడు. తగ్గించుకుని హన్నా వల్ల ప్రార్థన చేయగలిగితే అడక్క ముందే ఇస్తాడు. శూన్యమీరాలుగా దైవ సేవకుడి అక్కర్లు తీర్చగలిగితే అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా కూడా ఇచ్చే దేవుడు. దేవునికి దృష్టికి అనుకూలమైన ప్రార్థన మనం చేస్తే. కాబట్టి ఈరోజు ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం. ఏ విధంగా ఉండి ఆయన ఇచ్చేవి మనం పుచ్చుకుంటున్నామో మనల్ని మనం పరిశీలించుకుని ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.